ప్రతి గింజ వెనుక రైతు చెమట ఉంటుంది. రైతు పంట పండిస్తేనే మన బతుకులు నిలుస్తాయి. రైతు సుఖంగా ఉంటేనే దేశం సుఖంగా ఉంటుంది. ఆడదానికి నిజమైన స్వతంత్రమంటే కేవలం బయట తిరగడానికి స్వేచ్ఛ కాదు. ఆమె ఆలోచనలో, జీవితంలో, నిర్ణయాలలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండడం. అందరికంటే తెలివైన వాడిని, ఎదుటివారిని మోసం చేయకు. దేవుడు నీకంటే తెలివైనవాడు. మరి నీవేమీ అవుతావో ఆలోచించుకో. మనకి సమస్య వచ్చినప్పుడు ఏడ్చి గోల చేయడం కంటే నవ్వుతూ తప్పుకోవడం మంచిది. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి నవ్వినప్పుడు కూడా మీరు మీలాగే ఉండండి. వారి కోసం మీరు మారాల్సిన అవసరం లేదు. మీ చుట్టూ ఉన్న ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వినా హో మీరు మీలాగే ఉండండి. వారి కోసం మీరు మారనవసరం లేదు. మీరు ఎంతమందిలో ఉన్నా, మీరు ఎలా ఉన్నా, మీరు మారకండి. మిమ్మల్ని చూసి నవ్వినా కూడా మీరు నవ్వండి. వృద్ధులు చిన్న పిల్లల్లాంటివారు. దయచేసి వారితో ఉండండి. వారిని రోడ్ల మీద వదిలివేయవద్దు. రేపు మన పిల్లలు కూడా ఇలాగే చేస్తే ఎలా? అబద్ధం భయాన్ని కల్పిస్తుంది, నిజం ధైర్యాన్ని కల్పిస్తుంది. ఇప్పుడు డిసైడ్ చేసుకో, నువ్వు ఎలా మాట్లాడాలి అనేది. నువ్వు డబ్బు సంపాదించి చూడునాం, నీ చుట్టూ జనం ఎలా ఉంటారో. సమాజంలో మన గౌరవాన్ని నిర్ణయిస్తున్నది డబ్బే ఈ రోజుల్లో. మంచివాడికి ఆరంభంలో కష్టాలు రావచ్చు, కాని వాడు ఎప్పటికీ ఓడిపోడు. చెడ్డవాడు ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చు, కాని వాడు తప్పకుండా ఓడిపోతాడు. మంచివాడికి ఆరంభంలో కష్టాలు రావచ్చు, కాని వాడు ఎప్పటికీ ఓడిపోడు. చెడ్డవాడు ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చు, కాని వాడు తప్పకుండా ఓడిపోతాడు. ఒత్తిడి లేని ఉద్యోగం, నష్టం లేని వ్యాపారం, శ్రమ లేని వ్యవసాయం, దుఃఖం లేని కుటుంబం. ఈ నాలుగింటిని గెలిచినప్పుడే జీవితం విజయవంతం. మనం కోరుకునే మొగుడు మనం చెప్పినట్లు అలకిస్తే ఆ కిక్కే వేరే. అబ్బా! మన జీవితంలో ప్రేమించిన మొదటి వ్యక్తిని మనం చనిపోయే వరకు మర్చిపోలేం కదా. రైట్ ఆర్ రాంగ్? దృష్టి పోయిన చోట మనసు పోకూడదు, మనసు పోయిన చోట మనిషి పోకూడదు. అప్పుడే సమాజంలో గౌరవం ఉంటుంది. మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనుషులు మనల్ని చిన్నచూపు చూసేవాళ్లే. మన దగ్గర డబ్బులొచ్చినప్పుడు మనల్ని కుర్చీలేసి చూస్తారు. అవే మనుషులు.